నా పేరు స్వామి. అది సిద్దిపేట పక్కన ఒక చిన్న అందమైన పల్లెటూరు. మా ఊరి పేరు నర్సాపూర్. ఈ ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. పెద్దవాడు రుద్రరాజు, చిన్నవాడు ఆత్మ. వాళ్ళిద్దరి దగ్గరనే నేను నా తమ్ముడు పనిచేసేవాళ్ళం. ఊరిలో వాళ్ళ గురించి మాట్లాడితే మంచితనంలో వాళ్ళను మించిన వాళ్ళు లేరు అనేవాళ్ళు. పలుకుబడిలో వాళ్ళకు తిరుగులేదు. వ్యాపారంలో వాళ్ళకు పోటీ ఎవ్వరు లేరు. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా గుర్తొచ్చే పేర్లు రుద్రరాజు, అతని తమ్ముడు ఆత్మ. ఇది ఇలా ఉండగా మా జీవితంలో ఒకరోజు కొత్త మలుపు తిరిగింది. అది ఏందో తెలియాలి అంటే దానికి ముందు జరిగిన కథ మీరు చూడాలి. చదువు సంగతి ఎలా వచ్చినా చదువుకుంటే ఎందుకురా చదువు అంటున్నావు? చిన్నప్పటి నుంచి మీరు చేసిన కష్టం నేర్చుకుంటూ వచ్చాను. నాకు అందుకే చదువుకుంటే తెలియదు మీద దత్తం. చిన్నప్పటి నుంచి తిండికి ఏడిచినాం బిడ్డ. బట్టలు ఊడి లేకుండా మనకు మనది కష్టంలో పెరిగినాం మనం చిన్నప్పటి నుంచి. అయ్యో లేక మన పరిస్థితి ఇట్లుండే. నువ్వు అట్లో ఇట్లో కష్టపడి నేను ఇంత పెద్ద చేసుకున్నా. నేను నువ్వు ఇప్పుడు తీరా ఇంత పెద్ద అయిన తర్వాత చదువు అంటే నేను ఏమైపోవాలరా చెప్తున్నా. ఈ కష్టం తీసుకుంటేనే పెరుగుతున్నా అన్న. నాదట అయితే లేదు, నేను నీ దగ్గర పని చేస్తా. సరే తీరా, నువ్వు అన్నట్టు చేద్దాం. ఇష్టం లేదు ఏ పని చేయొద్దు. నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదివించిన. ఇప్పుడేమో నువ్వు చదవ అంటున్నావు. ఇష్టం లేదు ఏ పని చేయదు కాబట్టి నేను చెప్తున్నా. నేను పొద్దుగా ఏదో ఒకటి పటేల్ని అడిగి ఎల్లో ఏదైనా పనిలో పెట్టిస్తా. లేకపోతే నాతో బాయకాడికి వచ్చి చూసుకుంటే పని నేర్చుకో. నేను ఎన్ని రోజులు ఎందుకు తీసుకోవాలి అంటే నువ్వు ఏడా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద అయినాక చదువుగా అంటున్నావు కాబట్టి నేను ఏం చేయలేను. నేను ఇష్టం రా చిన్న. సరే అన్న, బాయకాడికి వస్తాను. తిన్నాం పా. తర్వాత తింటాము. తింటాం. నాకు ఆకలి అయితే లేదు. అరే గీడేం చెప్తున్నావురా? ఏం లేదయ్యా. పని దాకా వచ్చిందిరా. అయ్యా ఇంకో 10-15 రోజులు నాటేసుకొచ్చాయ్యా. నేను దగ్గర మొత్తం చూసుకో. సరే అయ్యా. అయ్యా చిన్న ముచ్చట. చెప్పురా. చిన్న రారా. తమ్ముడు చదువుకోరటయ్యా. వాడిని మీరే ఏదో పనులు పెట్టియాలి. ఎన్నో ఎందుకురా? నాకు ఎంత పెట్టుకుంటుంది? సరే అయ్యా. ఇలా నా తమ్ముని కూడా పనిలో పెట్టుకోవడం జరిగింది. ఎన్ని లారీలు లోడ్ అయినాయిరా? 4 లారీలు లోడ్ అయినాయ్యా. సరే పని చూసుకోపో. నమస్తే రాజిరెడ్డి. ఇలా వచ్చింది బాబు? నాకు నీ పొలం కావాలి రాజిరెడ్డి. నీ బిడ్డ నీ కొడుకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా సిద్ధంగా ఉన్నారు. నా బిడ్డ కొడుకు సంపాదించలే, నేను కష్టపడి సంపాదించిన. నేను అమ్మనే అమ్మ, నేను రాను. నేను చచ్చేదాకా నా పొలం నా దగ్గరే ఉంటుంది. అయితే నువ్వన్న మాట నిజం చేస్తా. ఇలా భూమి కోసం ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు ఈ రుద్రరాజు వాళ్ళ తమ్ముడు ఆత్మ. అయ్యా చెప్పురా. అదే అయ్యా, రాజిరెడ్డిని ఎందుకని చంపారు? ఇప్పుడు రా. నిన్న రాజిరెడ్డిని ఊరేసి అంబంగా చూసిన అయ్యా నేను. ఇట్లారా. దాని గురించి నీకేం అవసరం బే? పోయి పని చూసుకోపో.
ఉండాలయ్యా. ఏమాత్రం ఉంటారా మనకు పొలం? 9-10 ఎకరాలు ఉంటాయి. సరే కానీ పొలం నాకు కావాలరా, ఎంతో కొంత ఇస్తా కానీ నాకు ఇచ్చేసాయి. నేను అమ్మనయ్యా, ఉన్నది ఒకటే పొలం చేసుకుని ఒక్కని పొలానికి నీకు ఇదంతా ఎందుకురా? అమ్ముతావా లేదా? నేను అమ్మనయ్యా. అరే ఆత్మ నాకైతే చెప్తావరా, పెడతావా పెట్టనయ్యా. చావు నా కొడుక చావు. పెడతానయ్యా పెడతా. అరే ఆత్మ ఎడునవరా? ఇల్లులో అన్నా. దా బయటికి రా ఒకసారి. మనం చేసిన హత్య చూసి చిన్నవాడు నన్ను ప్రశ్నించిండ్రా. చంపేద్దామా? ఇప్పుడు గిట్లా వదిలిపెడితే ఈ ఒక్క తలకాయ 10 మంది తలకాయల్ని తయారు చేస్తుంది. అయ్యా నన్ను వదిలిపెట్టే ఇవ్వాలతో చెప్పా. వదిలిపెట్టరా నిన్ను. ఏమైందిరా అన్న? చిన్న వాగులో రక్తం తోగనన్నాడు. చిన్న 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 అరే అరే చిన్న అరే 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 చెప్పురా అరే లేవురా అరే చిన్న చిన్న అరే లేవురా అరే లేవురా అరే. వాడు అప్పుడురా సాగారా అమ్మ చంపలేరా.
ఏమరా రాత్రి ఏమో లేదట ఒకటే మొత్తం మీ గురించే మాట్లాడుకుంటారు. రాత్రి నలుగురు చంపినమాట కదా, ఇంత జరిగిందా? వాళ్ళ మనుషులు మీరు చెప్పారా? వాళ్ళు మిమ్మల్ని కూడా చంపుతారా? కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్ళండి. నాకు కూడా తెలుసు అన్న, వాళ్ళు ఎప్పటికైనా ఎన్ని రోజులకైనా మమ్మల్ని చంపుతారని. చెప్తున్నా తమ్మి, వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఇష్టపెట్టారా? అందుకే అన్న నేను వాళ్ళని చంపడానికి సిద్ధమైన. నలుగురిని చంపింది కూడా అందుకే. మనుషులకు ద్రోహం చేసే వాళ్ళు బతకడం పెడతామా? దేనికైనా ఒక శైలం వస్తుంది. అప్పుడు వాళ్ళైనా ఉండాలి, మనమైనా ఉండాలి. మా తమ్ముడు నిరాజు పనిచేస్తుంది. కొద్ది రోజులు అక్కడికి వెళ్ళండి. నేను వాళ్ళకి చెప్తా, మీరు వెళ్ళండి. ఇవాళ సాయంకాలం వరకు అక్కడ ఉండాలి. కరెక్ట్గా చిన్న మనకు వెళ్ళడు కరెక్ట్ కాదు. నా కొడుకులు ఎప్పుడు మనల్ని చంపలేదు. కొన్ని రోజులు పట్టణం బయట. సరే అన్న. చెప్తున్నా ఇద్దరు పని పడ్డది రా, ఏమైనా పని దొరుకుతుందా? ఎవరికి రా పని? ఏమైంది? నాకైనా సరే అన్నకైనా సరే ఏమన్నా పని ఉంటుంది. సాయి పెట్ట నీకు వస్తా. రేపటి నుంచి షాప్కి రాదు, షాప్లో సరే వచ్చినా మరి. అరే నువ్వు ఎందుకు రా భయపడుతున్నావు? చిన్న మనం మన ఊరికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఎందుకన్నా ఇంకెన్ని రోజులు ఉంటాం రా? ఇప్పటికే 6 నెలలు అవుతుంది వచ్చి. మనం భయపడి పారిపోయినాం అనుకోవచ్చిన వాళ్ళు. వాళ్ళైనా మీలాలో మనమైనా మీలాలో పోయి కొట్లాడాం. సరేరా, రేపు రాత్రి వరకు మనం మన ఊర్లో ఉండేటట్టు ఉందాం. వాళ్ళు వచ్చినారా? మీరు మా కాళ్ళ కింద చెప్పులు లాంటి వాళ్ళు రా. ఎక్కడ తిరిగినా ఇక్కడికే రావాల్సింది. వద్దనా, వాళ్ళు ఇప్పటికే పోతున్నా. ఇంగ్లాండ్ వదిలేసేంద్ర. అయినా ఆడంగుల్లా మా దగ్గర పనిచేస్తే మీరు నలుగురిని చంపేలా వెళ్ళిపోయారు రా. అయినా ఇప్పటికైనా మీరు ఏం పీక్తారా? మీ అన్నదమ్ములు ఇద్దరిని చేసేది కూడా నేనేరా. మరి ఎవరి అంతారో చూసుకుందాం అన్నా. చాలా ఎక్కువ చేస్తాం. వద్దురా, ఒక్క వాటు మంది వాళ్ళ అన్న ముందే వేసేద్దాం. దయచేసి మా అన్నను వదిలిపెట్టరు అన్న. తమ్మి, మీ అన్నలు ఇలా తప్పులు చూసారో కొంచెం నువ్వే వాళ్ళని చంపే అంట. నువ్వేం బాధపడకు, నేను దాస్తా. తమ్మి, మీ అన్న దగ్గర ఇలా పనిచేస్తున్నాను, నీ దగ్గర కూడా అలా పనిచేస్తా. అన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నా, వాళ్ళని ఏం అనలేని పరిస్థితి. నేను వాళ్ళ మీద గొంతెత్తినా అని నన్ను చంపేస్తారన్న. అందుకే ఆ తమ్మి ఇప్పుడు మేము తోడున్నాం నీకు. కానీ మీ అన్న ఇద్దరన్నది కలిసి మమ్మల్ని చంపేయమంటున్నాం. ఎప్పటికైనా మమ్మల్ని వాళ్ళు చంపుతారు. అందుకే మా ప్రాణాలు కాపాడుకొని మీ అన్నని చంపడానికి ప్లాన్ చేయాలి. సిద్ధమైన తమ్మి, ఈ జీవితం మొత్తం మేమిద్దరం నీకు తోడు ఉంటాం. ఏం బాగా నువ్వేం ఫికర్ పడదు. నా కొడుకులు మనం చంపేద్దాం అనుకుంటున్నా. స్వామివాడు వాళ్ళ తమ్ముడు మనం చేసిన హత్యలన్నీ వాళ్ళకి తెలిసిపోయినాయి. వాళ్ళు మనల్ని చంపుదామని చూస్తున్నా. రాయి నా కొడుకోళ్ళని చంపి బొంద పెడదాం. 2 రోజులు ఊళ్ళో లేకపోతే పెద్ద సిపాయి అనుకుంటున్నావారా? నా కాళ్ళ కింద పనిచేసిన రోజు మర్చిపోయినావారా? చేయది అయ్యా, ఇన్ని సంవత్సరాలు నీ దగ్గర పనిచేసా. ఇన్ని రోజుల నుంచి ఎప్పుడైనా సరే అయ్యా అని తప్ప
ఒక్క ముచ్చటనైనా మాట్లాడినా తమ్ముడిని ఎందుకు చంపాలనుకున్నారు ముందా చెప్పండి. నేను చేసిన హత్యలని వాడు చూసిండ్రా, అందుకే చంపాలనుకున్నా. అయితే ఏందిరా? చూస్తే చంపేస్తారా? వీళ్ళతో మాట్లాడేదిరా, చంపేద్దాం పదా. మమ్మల్ని చంపాయంత సిప్పాయిలైనా అయిరా, వీళ్ళతో మాట్లాడన్నా. నమస్తే. నమస్తే. మనం ఆ నుంచి తప్పించుకొచ్చాను అయినా ఘోరం మనకి అయిపోరాడా అది ఉంటే మాత్రం వచ్చిందని అయిపోయింది. మనం బుద్ధి బుద్ధి నమ్ముతున్నా ఘోరంగా, నాకు కూడా భయమైంది. అరే అచ్చా, వాళ్ళు ఎడతా పెట్టిరా. ఎవడు 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 వాడు ఎర్రా రుద్రరా చేయరా. తెలియదురా, ఎక్కడ ఉన్నాడు? అమ్మ చెప్తావా చెప్పు. ఈ అమ్మ చెప్తావా చెప్పు. తెలియదురా తెలియదురా, దండం పెడతారా తెలియదురా, ఏడున్నాడు తెలియదురా. అమ్మ ఆ రోజు కూడా మేము బాధపోతే మమ్మల్ని కూడా చంపేసి ఉంటాం. తమ్ముడు నేను కానీ గుడ్డే మాత్రం ఆ రోజు ఒక్కొన్న వాళ్ళని చంపేస్తుండే. వాళ్ళు ఎప్పుడు కనబడ్డా చంపి పారదిందాం. అట్లనే చేద్దామయ్యా, చంపి వాడదిందాం అందరినీ. యా మళ్ళీ వచ్చారా? పానం మీద ఆశ లేదారా? నీకుంది కదరా బతుకు మీద ఆశ. అందుకే కదరా వాళ్ళ తమ్ముని చంపితే అక్కడి నుంచి వాడిపోయారు. మేము ఈడో సంగతి నీకనే తెలుసురా? మీ తమ్ముడే చెప్పిండ్రా, వాడు మీలా కాదురా, మీ మధ్యలో పుట్టిన మంచి పిల్లోడు రా వాడు. నాకు తెలుసురా ముందే మీరు ఎప్పటికైనా చంపుతారని, అందుకే మా జాగ్రత్తలో మేము ఉన్నాం. సత్యం ముందు నీకు ముచ్చట చెప్పారా? నీ అయ్యేవాళ్ళు తప్పింది కూడా నేనే రా. చిన్న మరి పీక కోసేరా.
నమ్మినవాడు మోసం చేస్తే బాధ, అదే తెలియని బంధం కాపాడితే ఆ దేవుడి కన్నా గొప్ప తోడు. మాకు ఆ తోడు ఈ తమ్ముడు. ఈ కథ ప్రతీకారం గురించి కాదు, ధైర్యం గురించి కాదు. ఇది ఒక అన్నయ్య తన తమ్ముడికి, ఒక మనిషి ఇంకొక మనిషికి నిలబడిన తోడు గురించి.